శంషాబాద్ మండల పరిధిలోని అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయం, చిన్న గోల్కొండతో పాటు పలు గ్రామాలలో జరిగిన సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాల్లో చేవేళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేవేళ్ల లోక్సభ పరిధిలోని శంషాబాద్ మండలంలో సీతారాంపూర్ గ్రామానికి చెందిన రామాలయ భూములను ప్రభుత్వం వెంటనే వెనక్కి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ భూముల విషయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, దేవాలయ స్థలాలను దేవాలయానికి చెందేలా చూడాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ దేవాలయ భూములను స్వాధీనం చేసుకుని పలు వ్యాపార సంస్థలకు ఇచ్చిందని, వెంటనే ఈ స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దేవాలయానికి చెందేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. శంషాబాద్ మండల పరిధిలోని అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయం, చిన్న గోల్కొండతో పాటు పలు గ్రామాలలో జరిగిన సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాల్లో చేవేళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేవేళ్ల లోక్సభ పరిధిలోని శంషాబాద్ మండలంలో సీతారాంపూర్ గ్రామానికి చెందిన రామాలయ భూములను ప్రభుత్వం వెంటనే వెనక్కి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ భూముల విషయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని దేవాలయ స్థలాలను దేవాలయానికి చెందేలా చూడాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ దేవాలయ భూములను స్వాధీనం చేసుకుని పలు వ్యాపార సంస్థలకు ఇచ్చిందని, వెంటనే ఈ స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దేవాలయానికి చెందేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. చాలా సంతోషము. పాత రామాలయంని విశాలంగా మళ్ళీ కట్టిండ్రు. అందంగా ఉన్న రామాలయం జరిగింది. అట్లే అమ్మపల్లి సీతారాంపూర్ గ్రామం ఈరోజు మన దిక్కు మందిరాలను పుణ్యం కొరకు మళ్ళీ కట్టుకుంటే ఇంకో దిక్కు వందలాది వేలాది ఎకరాలు మన గుడి భూములను ప్రభుత్వమే దొంగతనం చేస్తున్నది. ఇది మన ధర్మాన్ని కాపాడాలి. అది కూడా మన రాముని భూమిని కాపాడాలి నేను కోరుతున్నాను. ప్రభుత్వం ధర్మాన్ని రక్షించాలి. మన భారతదేశం ముందుకు పోవాలి. అన్ని ధర్మాలను రక్షించాలి. కానీ కేవలం ఈసారి మనకు చూస్తున్నాము, మన శ్రీరాముని భూమి గుంజుకుంటున్నది. అఫీషియల్గా ల్యాండ్ గ్రాబింగ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నది. ఇవన్నీ ఇమీడియట్లీ బంద్ చేయాలని. సీతారాంపూర్ గ్రామంలో 1100 ఎకరాల భూమి, రాముని భూమి, ఎండోమెంట్స్ భూమి పాత ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, టీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ కలిసి గుంజుకొని ఇండస్ట్రియల్స్ కమ్మింది. చిన్న గోల్కొండలో చాలా సంతోషము. పాత రామాలయంని విశాలంగా మళ్ళీ కట్టిండ్రు. అందంగా ఉన్న రామాలయం జరిగింది. అట్లే అమ్మపల్లి సీతారాంపూర్ గ్రామం ఈరోజు మన దిక్కు మందిరాలను పుణ్యం కొరకు మళ్ళీ కట్టుకుంటే ఇంకో దిక్కు వందలాది వేలాది ఎకరాలు మన గుడి భూములను ప్రభుత్వమే దొంగతనం చేస్తున్నది. ఇది మన ధర్మాన్ని కాపాడాలి. అది కూడా మన రాముని భూమిని కాపాడాలి నేను కోరుతున్నాను. ప్రభుత్వం ధర్మాన్ని రక్షించాలి.